నాకు 24 మంది గురువులు ఉన్నారు. 24 మంది గురువులా? ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి పోని వింటానన్నాడు యదుమహారాజు గారు. అంటే ఆయన చెప్పాడు, పృథిర్వాయురాకాశ మాపోగ్ని చంద్రమారవి. అక్కడికి 7. పృథివీ అంటే భూమి, ఇది నాకు గురువు. ఓ ఆకాశము అదొక గురువు. ఎక్కడైనా విన్నారా మీరు? మీ గురువుగారు ఎవరంటే పేరు చెప్పిన వాళ్ళు ఉంటారు. దత్తాత్రేయులు వారు 24 మందిని చెప్పారు అవధూతగా. అందులో మొదటి గురువు ఎవరి? భూమి అన్నారు. ఓ నీకు గురి కుదిరింది, ఈ భూమి గురువు. అలాగా. రెండోవారు పృథిర్వాయు, వాయువు నాకు గురువు. 3 ఆకాశం. 4 పృథిర్వాయురాకాశ మా అప్ నీళ్లు. అలాగే అగ్ని, చంద్రుడు, రవి, సూర్యుడు. వీళ్ళు 7 గురువులు. అలాగే కపోతోజగర సింధు, వాళ్ళ కపోతము అంటే పావురము నాకు ఒక గురువు. 8 అజగరము అంటే కొండ చిలవ, అదొకటి నాకు గురువు. 9 సింధు సముద్రం, అది నాకు గురువు. బాగుంది. పతంగము అంటే దీపపు పురుగు, మిడత నాకు ఒక గురువు. మీరు లెక్కటండి 11. పతంగో మధుకృత్ అంటే ఆ తేనె తయారు చేసేటటువంటిది, లేదా తేనెని తీసుకొచ్చి సంగ్రహించేటటువంటిది. పువ్వులలో తీసేది తేనెటీగ అనుకోండి. తేనెటీగ, తుమ్మెద, ఇవన్నీ పర్యాయ పదాలు. మధుకృత్ అదొకటి. గజహ ఏనుగు, అదొకటి గురువు నాకు. ఏనుగు గురువు, తేనెటీగ గురువు. ఆ తర్వాత మధుహ హరిణో మీనః పింగళ కురరోర్భక. మధుహ అంటే తేనెని దొంగిలించి పట్టుకుపోయేవాడు, వాడు నాకు గురువు. హరిణో లేడి, అది నాకు గురువు. మధుహ హరిణో. అలాగే మీనః చాప, అది నాకు గురువు. సరే, మధుహ హరిణో మీనః పింగళ అనబడేటటువంటి ఒక వేశ్య, ఆమె నాకు గురువు. పింగళ కురరోర్భక. కురరము అంటే లకుముకి పిట్ట. చేపలు మాంసం తింటూ ఉంటుంది, చిన్న పెట్టు ఉంటుంది, ఆ మాంసపు ముక్కలు ఎత్తుకెడుతూ ఉంటుంది. నీళ్లలో చాలా అందంగా చేపను ఎత్తుకుపోతుంది అది. ఆ లకుముకి పిట్ట అదొకటి నాకు గురువు. ఓ పింగళ కురరోర్భక. అర్భకుడు అంటే చిన్న పిల్లవాడు ఎవరుంటాడో వాళ్ళందరూ మా గురువులే. అర్భక. బాగుంది. ఇంకెవరు? కుమారి అంటే పెళ్లికాని పిల్ల. పెళ్లికాని పిల్ల ఒకప్పుడు నాకు కనపడింది, ఆ పిల్ల కూడా నాకు గురువే. కుమారి శరకృత్, బాణములు తయారు చేసేవాడు నాకు కనపడ్డాడు ఒకప్పుడు, వాడు నాకు గురువు. వాడనకూడదు, వారు నాకు గురువు. బాణములు తయారు చేసినటువంటి వ్యక్తి నాకు గురువు. శరకృత్ సర్ప, పాము నాకు గురువు.